మనం దైవిక శక్తిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? గురువుల ఆశీస్సులు మన చెంతనే ఉన్నా మనం ఎందుకు శూన్యంగా ఉన్నాం? ఎందుకు స్వీకరించలేకున్నాం? అంటే మనలో స్వీకరించే గుణం లేకపోవడానికి కారణం మన హృదయం మూసుకుపోయి ఉండటమే. మన మనస్సు ఒక నిరంతర యుద్ధక్షేత్రం. అహం, ద్వేషం, అసూయ నిరంతర ఆలోచనల హోరులో ఆ సన్నని దైవిక స్వరం మనకు వినిపించదు. పాత్ర నిండుగా ఉంటే కొత్తగా దేన్ని నింపలేం. అలాగే మన మనసు కోరికలతో, ఆందోళనలతో నిండి ఉన్నప్పుడు దైవిక శక్తి ప్రవహించటానికి చోటెక్కడుంది? మనం కర్తగా ఉండటం మాని ఒక సాక్షిగా మారినప్పుడే ఆ దివ్యత్వం మనల్ని స్పృశిస్తుంది. ఎందుకంటే దైవస్పర్శ శబ్దంలో కాదు, నిశ్శబ్దంలోనే జరుగుతుంది. మనం ఎప్పుడూ పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ అంగీకరించటానికి సిద్ధంగా ఉండం. అంటే మన మనసు ఒక బిగుసుకుపోయిన పిడికిలిలా ఉంది. బిగిసిన పిడికిలి దేనిని అందుకోలేదు. అది పరమాత్మ శక్తి అయినా కావచ్చు, ప్రేరణ అయినా, ఆయన ఆశీస్సులైనా, ఆయనతో ఆత్మీయంగా సంభాషణ జరపాలన్నా, అతీంద్రియ శక్తులు పొందాలన్నా, కుండలిని మేల్కొనాలన్నా, చిన్న చిన్న ఆనందాలు అనుభవించాలన్నా, ఒక కళ మనకి అబ్బాలి అన్నా, ఒకరి ప్రేమ పొందాలి అన్నా, దైవస్పర్శ ఉన్నది ఏదైనా సరే అది స్వీకరించే హృదయానికే చేరుతుంది. నీ మనస్సు తెరుచుకుని ఉన్నప్పుడే అవి లోపలికి ప్రవేశిస్తాయి. బయట జీవితం, ఈ ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా నీ లోపల మాత్రం ప్రశాంతత రావాలి. ముందు నీ అహాన్ని పక్కన పెట్టు. ప్రశాంతంగా ఒక ఖాళీ పాత్రలా మారిపో. ఎంప్టీ యువర్ సెల్ఫ్ టు బీ ఫిల్డ్. నిన్ను నీవు శూన్యం చేసుకుని ఆ నిశ్శబ్దంలో నేను స్వీకరించడానికి సిద్ధం అని చెప్పు. అప్పుడు చూడు, గురువు శక్తి నిన్ను ఎలా చేరుతుందో, దైవం ఎలా మాట్లాడుతుందో, నీ హృదయం ఎలా వెలుగుతో నిండుతుందో. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నా ఖజానా నిండుగా ఉంది, పొర్లిపోతూ ఉంది, కానీ ఎవరు తీసుకునేవాళ్ళు లేరు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ముందు వాళ్ళ పాత్రతలు చూడాలి. మరి మన పాత్ర స్వీకరించడానికి సిద్ధంగా ఉందా? ఖాళీగా ఉందా? మనకు ఆ పాత్రత ఉందా? మనం అర్హులమా బాబా ఇచ్చినది అందుకోవటానికి? ప్రతి ఒక్కరం చెక్ చేసుకోవాలి.